ఓకే, వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. వచ్చేలోపు తొందరగా వెతుకో. ఏం వెతకాలో చెప్పకుండా వెతుకు అంటే? చైనా వాడికి ప్రొఫెసర్ కి సంబంధించిన వివరాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఏ చిన్న వస్తువు తేడాగా అనిపించినా నాకు చెప్పు. ఓకే? అరవింద్, అరవింద్, అసలే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వేంటో ఫైల్స్ అన్ని వదిలేసి ఇక్కడ కూర్చుని ఈ చెత్త బుట్టలో వెతుకుతున్నావు? ఒక మనిషి మంచి గురించి తెలుసుకోవాలంటే వాడు చదివే బుక్స్ చూడు. అదే చెడు గురించి తెలుసుకోవాలంటే వాడింటి చెత్తపుట్లో చూడు. ట్రాష్ లో 2 మెయిల్స్ ఉన్నాయి. ఆపరేషన్ రెడ్ అని ఇండియాలో ఏదో చేయబోతోంది. దానికి డాంగ్లీ అనేవాడిని పంపించింది. ఈ చైనా వాడి పేరే డాంగ్లీ అయి ఉంటుంది. కానీ ఈ ప్రొఫెసర్ కున్న లింక్ ఏంటో తెలియట్లేదే. ఇండియన్ మనీలో 300 కోట్లను ఇల్లీగల్ గా ఇచ్చారు. 300 కోట్ల? ఈ ఫైల్ కాపీని నా మెయిల్ ఐడికి పంపిస్తాను. ఇదేదో మరో పెద్ద స్కామ్ లా ఉందే. రేపే ప్రొఫెసర్ కాలేజీలో మీట్ అవుదాం. నీ మెయిల్లో ఉన్న విషయం చెప్పి బెదిరిస్తే దీని గుట్టేంటో తెలుస్తుంది. వాట్సాప్ ఇట్స్ సుబా. Talk to her. హలో సార్, సారీ టు డిస్టర్బ్ యూ. రేపు మిమ్మల్ని డిపార్ట్మెంట్ లో మీట్ అవ్వచ్చా? Is it about your... అవును, ఆ రీసెర్చ్ విషయం గురించే మాట్లాడాలి. 1 minute, Subha. She wants to meet me in my department tomorrow. ఐడియా అడుగుతున్నాడు. మనల్ని వెతుకుతున్నారు కదా, డిపార్ట్మెంట్కి రావద్దు, ఏదైనా పబ్లిక్ ప్లేస్ రమ్మంటాడు చూడు. సుబా, రేపు ఆల్వర్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదామా? డిపార్ట్మెంట్ లో వద్దు, అక్కడే ఏదైనా కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రేపు 9ంటికి ఆల్వార్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదాం అన్నారు. ఎవరి వల్ల ఎవరు పడతారో చూద్దాం. నిన్ను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? చెన్నయ్యనా? అబ్బా, ఇన్నాళ్ళకి తెలుసుకోవాలనిపించిందా? మా నాన్నగారు వైజాగ్లో పెద్ద సిద్ధ వైద్యులు. ఎంతో మంచి పేరున్నవారు. పెద్ద పెద్ద డాక్టర్సే గుర్తించలేని వ్యాధుల్ని సులభంగా గుణపరిచేవారు. దాంతో మిగిలిన డాక్టర్ల ఆదాయం పడిపోయింది. ఆ తర్వాత మామూలే. మా నాన్న నకిలీ డాక్టర్ అని, చదువు లేకుండా వైద్యం చేస్తున్నారని 3 ఏళ్లు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆవేదన భరించలేక కొన్నాళ్లకు ఆయన చనిపోయారు. ఇప్పుడు నాన్నగారు ఆ వైద్యశాల ఒక లాడ్జ్ అయింది. నెల నెల అద్దొస్తుంది. నేను రీసెర్చ్కి ఇక్కడికి వచ్చాను. దట్స్ ఇట్. ఫ్రెండిల్లు పక్కనే ఉంది. పొద్దున్నే స్నానం చేసి వెళ్దాం. నువ్వు పడుకోకు ప్లీజ్. ఈ టైంలో ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి. సబ్స్క్రైబర్ స్లీపింగ్. According to James Watson, the helical structure of the DNA allows us to extract the DNA and club them together. So by this, we can also isolate and identify the location. Immediate గా రైస్ అవాయిడ్ చేయాలి. తిరిగి మళ్ళీ పవర్ యోగా స్టార్ట్ చేయాలి. స్నానం చేసేటప్పుడు అద్దంలో చూసుకుంటే మునుపటి కన్నా ఫ్యాట్ అయినట్టు అనిపిస్తుంది. ఇవాళ ఉమ్మకి నాకు పెద్ద గొడవ. అరవింద్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని నేను వెళ్ళి అరవింద్తో చెప్పాలట. కుదరదనంటే అప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఏ లవ్ చేయకూడదా? తనేదో మంచిగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రీసెర్చ్ ఒప్పుకున్నాడు. మళ్ళీ అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నాకు లవ్ అంటూ ఏం లేదు.
కానీ తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. రీసెర్చ్ పూర్తవని అప్పుడు చూద్దాం. అది బీపు బీపు ఫోను ఫార్వర్డ్ కదా. అది నువ్వు నిద్రపోతుండగా మెసేజ్ వచ్చింది. బీపు ఎక్కడికి వెళ్ళాలి సార్? పోస్ట్ ఆఫీస్. హలో, చెప్పు సుభా. ఎక్కడున్నావు నువ్వు? లీవ్ పెట్టొస్తానని పొద్దున్నంగా వెళ్ళావు. 9 o'clock ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఇప్పుడు 9:10. అక్కడికే బస్సులో వస్తున్నా. బస్సులోనా? కొంచెమన్నా సీరియస్నెస్ ఉందా నీకు? నువ్వు చెప్పావని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే, ప్రొఫెసర్ ఎలా మీట్ అవుదాం మనం? డాంగ్లీ ఆయనతోనే ఉంటాడే. ఆ ప్రొఫెసర్ నెంబర్ ఉంది కదా, దాని SMS పంపు. హలో సార్, ఈసీఆర్ లో 30 ఎకరాల స్థలం ఉంది, కొని పడేస్తారా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఏం లేదు సార్, చైనా నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చాయని మేము విన్నాం. అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమోనని అడిగాను. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అవునవును, తెలుగులో మాట్లాడితే నీకు అర్థం కాదు కదా, చైనీస్ లో మాట్లాడితే ఈజీగా అర్థం అవుతుంది. ఈ మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు అక్కడే కదా జరుగుతుంది. హలో, ఏదో అరకొరగా తెలుసుకుని ఆపదతో ఆడుకోవద్దు. అచ్చి, చైనీస్ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న 300 కోట్ల గురించి, ఆపరేషన్ రెడ్ గురించి అన్ని వివరాలు నీ కంప్యూటర్ నుంచి కొట్టేశాం. హలో, అది నాకు కావాలి, వెంటనే తెచ్చిచ్చాయి. దానివల్ల నాకేం ఉపయోగం రా? నేను అడిగే 2 ప్రశ్నలకి సమాధానం కావాలి. శుభని వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆపరేషన్ రెడ్ అంటే ఏంటి? హలో, నాకు సెకండ్ కాల్ వస్తుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏయ్, ఏయ్, నీ చైనీస్ పార్ట్నర్ పిలుస్తున్నాడా? ఫోన్ కట్ చేసావు. ఈ రోజు సాయంత్రం అన్ని న్యూస్ ఛానల్స్ లోను ఆపరేషన్ రెడ్ గురించిన వార్త వస్తుంది. అయ్యో, వద్దు వద్దు. నన్నేం చేయమంటావు? ఆటో ఎక్కు. ఆటో ఎక్కు. సరే సరే, ఆటో. ఎక్కేవా? ఎక్కడ రావాలి? ప్యారిస్ కార్నర్ వెళ్ళమను. పారిస్ కొనకు వెళ్ళవయ్యా. ఇప్పుడు ఎక్కడున్నావు? మౌంట్ రోడ్ సిగ్నల్ దగ్గర ఉన్నాను. దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు. ఎందుకు? దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు. సభ్యులకు దిగు. అలాగే. దిగేవా? శాంతి థియేటర్ వైపు రా. వచ్చావా? నీ ముందున్న బస్సులో ఎక్కు.
ఏంటి విషయం సడన్ గా లోపలికి రా. మై గాడ్ ఇదేమిటి సార్ సార్ ఎవరు సార్ మిమ్మల్ని కొట్టింది నేనే. హే వాట్స్ దిస్ హౌ కెన్ యు రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రొఫెసర్ డేయ్, వీడేం చేశాడు తెలుసా? చైనా దగ్గర 300 కోట్లు డబ్బు తీసుకున్నాడు. ఆపరేషన్ రెడ్ అని ఏదో చేయబోతున్నారట. రేయ్, చెప్పరా. ఆపరేషన్ రెడ్ అనేది చైనా ఇండియా మీద చేయబోయే బయోవార్. బయోవర్ అంటే? పూర్వం దేశానికి యుద్ధం వస్తే కత్తులతో పోరాడేవారు. కొంతకాలం తర్వాత తుపాకులతో యుద్ధం చేశారు. ఆ తర్వాత వాళ్ళ దేశాల్లో ఉంటూనే క్షిపణులు అణుబాంబులతో యుద్ధం చేశారు. కానీ ఈ బయోవార్కి తుపాకులు అక్కర్లేదు, రాకెట్లు అక్కర్లేదు. ఇట్స్ వైరస్. 6th సెంచరీలో హాన్సీ అనే వైరస్ సోకి చైనాలో లక్షలాది మంది చనిపోయారు. అదే వైరస్ ని మళ్లీ తయారు చేసి ఇండియాలో వ్యాపింపచేయడానికి డాంగ్లీ అనే స్పెషలిస్ట్ ని పంపించారు. వాడు ఆ వైరస్ ని ఒక వీధి కుక్కకి ఇంజెక్ట్ చేశాడు. అలా ఇంజెక్ట్ చేయబడిన ఆ కుక్క 24 గంటల్లో వైరస్ ప్రభావంతో పూర్తిగా వ్యాధికి గురవుతుంది. ఈ పాటికి ఎన్నో కుక్కలకి ఈ వ్యాధి సోకడం మొదలై ఉంటుంది. కుక్కల నుంచి మనుషులకి అతివేగంగా సోకుతుంది. ఇదివరకు సైంటిస్టులు వ్యాధికి మందు కనిపెట్టేవారు. ఇప్పుడు కొత్త వ్యాధుల్ని కనిపెడుతున్నారు. ఈ వ్యాధికి ఎవరూ మందు కనిపెట్టలేరు. కానీ చైనా గవర్నమెంట్ దగ్గర ఈ మందు వివరం ఉంది. అది 1400 సంవత్సరాలకి పూర్వం బోధిధర్ముడు రాసిన వైద్య సూత్ర సంపుటిలో ఉంది. ఈ వ్యాధి వ్యాపించిన 60 రోజుల్లో ఈ దేశ జనాభాలో 30 లక్షల మంది చనిపోతారు. ఈ వ్యాధికి ఎవరూ మందు కనిపెట్టలేరా అని పరితపించే సమయంలో చైనా దీని మందుని విడుదల చేస్తుంది. ఆ మందు కోసం చైనా విధించే ఏ నిబంధనకైనా ఇండియా తల వంచి తీరాలి. అందుకే ఈ బయోవార్. నిన్ను మరి శుభనందుకు వెంటాడుతున్నాడు. 3 నెలల ముందు శుభ థీసిస్ ని నేను చైనా పంపించాను. బోధిధర్ముని DNA రీసెర్చ్ వాళ్ళకి షాక్ ఇచ్చింది. బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీలోకొస్తే ఆ వైరస్ కి నువ్వు సులభంగా మందు కనిపెడతావు. అలా జరగకూడదనే నిన్ను ఆ అమ్మాయిని చంపాలనుకున్నారు. ఏం కావాలరా మీకు? డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అసలే నకిలీ డాక్టర్లు, నకిలీ మందులు. ఉన్న రోగాలు చదవని కొత్త రోగాలు కూడా. మీ కుటుంబాలుగా రోగాలు అంటుకుంటే ఆలోచించరా? అరవింద్, వన్ సెకండ్ అరవింద్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. ముందు సిటీలో ఈ వ్యాధి స్ప్రెడ్ అయిందేమో తెలుసుకోవాలి. మా అంకుల్ సిటీ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. Call him. ఆయన ఫోన్ చేసి కనుక్కుంటా. Call him immediately. We have to deal with this one step at a time. ఏంటి అశ్విన్? అంకుల్ ఓ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సిటీలో ఏదైనా కొత్త డిసీజ్ వ్యాపించిందా, ఎవరైనా చనిపోయారా అని తెలియాలి. తర్వాత వెటనరీ హాస్పిటల్ కుక్కలకి ఏదైనా వ్యాధి సోకిందేమో తెలుసుకోవాలి. ఓ 20 minutes టైం నేనే ఫోన్ చేస్తా. ఓకే అంకుల్, 20 minutes లో ఫోన్ చేస్తా అన్నారు. అవును, 9:30కి మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్ నుండి బయలుదేరింది మా బండే. బుక్ చేసింది సుభాష్ శ్రీనివాస్ అన్న ఆవిడే. కానీ ఎక్కడ డ్రాప్ చేసామనేది చెప్పకూడదు. రూల్స్ లేవు. నో రూల్స్, నో డీటెయిల్స్. Give me the address. ఫాస్ట్ ట్రాక్, కెన్ ఐ హెల్ప్ యూ? 19th Avenue, సౌమిత్రి అపార్ట్మెంట్స్, అశోక్ నగర్.
10 నిమిషాల్లో బండి వస్తుంది మేడం అక్కడికి. ఏంటే నువ్వు పోలేదు ఇంకా? I said I need the address. వాట్ ఈజ్ యువర్ నేమ్? Dong Li. డోంగ్లీ అన్నంత మాత్రాన పేరు చెప్పు. హలో అంకుల్. చెప్పండి. అశ్విన్, నువ్వు అడిగింది కరెక్టే. మాతా హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం 6 అడ్మిట్ అయ్యారు. అందులో ఇవాళ ఉదయం 8:30 ఒకళ్ళు, 11:30 ఒకళ్ళు చనిపోయారు. ఇంతవరకు ఏ వ్యాధిని డయాగ్నైజ్ చేయలేకపోతున్నారు. వెటనరీ హాస్పిటల్లో ఇంచుమించు ఒకే రోజులో 300 కుక్కలకు వ్యాధి సోకి ట్రీట్మెంట్ కు వచ్చాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఎంతవరకే తెలిసింది. ఓకే, వెంటనే మనం ఆ మాతా హాస్పిటల్ కి వెళ్ళాలి. ఓకే, ఒక నిమిషం. ఈయన ఇమ్రాన్, ఆ రూమ్ లో ఏదైనా ల్యాండ్ లైన్ ఉందా? లేదు. లేదు కదా? స్టెప్స్ దిగండి. జనరల్ బోర్డు ఎక్కడుంది? రండి తీసుకెళ్తాను. పైనేనా? అవును. ఓకే. సిక్స్త్ సెంచరీలో వచ్చిన అదే వ్యాధి. ఏ వ్యాధి ఇండియాకి రాకూడదని బౌద్ధ ధర్మ చైనాకి వెళ్లారో అది ఇప్పుడు వచ్చేసింది. ఎంత పెద్ద ద్రోహం! చిన్న పండు ఎలాగైనా పట్టుకుని ప్రాణాలు తీసేయాలి. లేదు అరవింద్, ఇప్పుడు అది ముఖ్యం కాదు. వాడికన్నా ప్రమాదం వాడు వ్యాపింపజేసిన వ్యాధి. పేషెంట్స్ ని ఇలా ఇక్కడే ఉంచితే వ్యాధి ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. కమ్. ఇప్పుడు ఈ పేషెంట్స్ ఇమీడియట్ గా ఐసోలేషన్ వార్డ్ కి మార్చాలి. అశ్విన్, నువ్వు హెల్త్ మినిస్టర్ ని కాంటాక్ట్ చేసి సిచువేషన్ లోని సీరియస్నెస్ గురించి చెప్పు. ఓకే. ఇమ్రాన్, నువ్వు పేషెంట్స్ తాలూకు మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసి WHO కు మెయిల్ పంపు. నిషా, మాలతి, ఈ డిసీజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ టెలిగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా తెలియపరచండి. ముఖ్యంగా మీరిద్దరు న్యూస్ ఛానల్స్ ని కాంటాక్ట్ చేసి ప్రజలకి దీని గురించి అవగాహన కలిగించండి. అరవింద్, నేను వెళ్ళి హాస్పిటల్ డీన్ ని మీట్ అవుతాను. నువ్వు చీఫ్ డాక్టర్ ఎక్కడున్నారో చూసిరా. ఓకే, లెట్స్ గో. ఏంటమ్మా నువ్వు అనేది? 6th సెంచరీలో వచ్చిన డిసీజా? అవును డాక్టర్, 6th సెంచరీలో చైనాలో ఈ డిసీజ్ వచ్చి లక్షలాది మంది చనిపోయారు. కంచె నుంచి బోధి ధర్మ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి నయం చేశారు. ఫారెన్ గెళ్ళిన ఫస్ట్ డాక్టర్ అన్నమాట. ఇప్పుడు ఆ డిసీజ్ మళ్ళీ ఇండియాకి వచ్చింది. అందులో 3 పేషెంట్స్ మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. ఏమిటమ్మా నువ్వు అనేది? జనరల్ వార్డ్ బెడ్ నెంబర్ 76, 77 and 78 డాక్టర్. ఓహో, ఆ అన్నవరం పేషెంటా? ఎస్ ఎస్. అది అమ్మవారమ్మా. చికెన్ పాక్స్ యాంటీవైరల్ ఒక డోస్ ఇస్తే మండే డిశ్చార్జ్. లేదు డాక్టర్, వాళ్ళని వేరే వార్డ్ కి మార్చాలి. జనరల్ వార్డ్ లో ఉంచితే 3 రోజుల్లో మిగిలిన పేషెంట్స్ కి వ్యాపిస్తుంది. వెంటనే వాళ్ళని వేరే వార్డ్ కి మార్చి అటెండ్ చేసే డాక్టర్ కి, నర్స్ కి ఫేస్ మాస్క్ ఇవ్వండి. ఇలా చూడమ్మా, బ్లడ్ టెస్ట్, యూరిన్ కల్చర్ అన్ని పరీక్షలు చేసి తీరాలి. రిజల్ట్ రావడానికి 5 రోజులు పడుతుంది. అంతవరకు అమ్మవారి ట్రీట్మెంటే. అంతకి నయం కాలేదంటే అప్పుడు మెడిసిన్ మారుద్దాం. డాక్టర్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డాక్టర్. అంత టైం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ డాక్టర్. నాకు టైం లేదమ్మా. అవుట్ పేషెంట్స్ కూడా నేనే చూడాలి. డాక్టర్